వృషభ రాశి మార్చి 2024 కృతికా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారిది వృషభ రాశి అవుతుంది. ఈ మార్చి నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ నెల ప్రథమాప్తంలో మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఈ నెల కొత్త కార్యక్రమాలు చేపట్టిన సకాలంలో పూర్తి చేస్తారు. అనుకున్న ఆదాయం సమకూర్చుకుంటారు. ప్రతిభను చాటుకొని మంచి గుర్తింపును పొందుతారు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. కళాకారుల ఆశలు నెరవేరుతాయి. నెల చివరిలో స్వల్ప అనారోగ్యం ఉండవచ్చు. నిర్ణయాలలో మార్పులు తలెత్తుతాయి. తెలుపు, గులాబీ రంగులు ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. గణపతి అర్చన చేయండి, మంచి జరుగుతుంది. ఈ నెలలో మొదటి 15 రోజులు ఆర్థిక వృద్ధి పరంగా విజయాలు వరిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంతత పరిస్థితులు నెలకొంటాయి. చాలా కాలంగా బాధపడుతున్న వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఎవ్వరితోనూ వివాదాలకు దిగవద్దు. మీ ఆరోగ్యానికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా ఈ నెల మంచి ఆదాయాన్ని పొందుతారు. మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తులు కొనుగోలు చేయాలనుకుంటే 1కి 2 సార్లు ఆలోచించండి. కుటుంబ జీవితం మిశ్రమ ఫలితాన్ని కలిగి ఉంటుంది. మొదటి 2 వారాలు కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ మీ తండ్రి లేదా మీ బంధువులతో కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. మీ మాట తీరును కొందరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. సహనంతో వ్యవహరించండి, మంచిది. కెరియర్ పరంగా ఈ నెల ప్రథమాప్తం కృషిని, గుర్తింపును, ఆదాయ వృద్ధిని తెస్తుంది. పని భారం ఉండవచ్చు. మీరు పనిచేసే చోట తోటి ఉద్యోగులతో కలిసిమెలిసి ఉండండి. గొడవలు పెట్టుకోవద్దు. వ్యాపారంలో ఉన్న వారికి మొదటి 2 వారాలు వ్యాపార వృద్ధికి మంచి సమయం. విద్యార్థులకు మంచి నెల. పరీక్షల్లో విజయం సాధిస్తారు. చదువుపై ఆసక్తి పెరుగుతుంది. అయితే ప్రశ్నను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పరీక్ష ప్రిపరేషన్ సమయంలో ఓర్పును పాటించడం చాలా ముఖ్యం. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమించి ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పని భారం నుంచి కొంత విముక్తి లభిస్తుంది. పారిశ్రామిక వర్గాల శ్రమ ఫలిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు తొలగిపోతాయి. శ్రమ మరింత పెరిగినా తట్టుకొని నిలబడతారు. దక్షిణ దిశ ప్రయాణం అనుకూలం. ఓర్పుతో వ్యవహరిస్తే మంచి జరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడానికి హనుమాన్ చాలీసా చదవండి. ఎవ్వరిని పూర్తిగా నమ్మవద్దు. సొంత నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సభ్యుల సలహాలను కూడా పాటించండి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకిల మోత అన్నట్లు ఉంటుంది పరిస్థితి. ఉద్యోగంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. పరులు శ్రమ మీద సత్ఫలితాలు పొందుతారు. కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి. వాగ్వాదాలకు, విభేదాలకు అవకాశం ఉంది. అలాగే బంధుమిత్రులతో, స్నేహితులతో అనవసర వివాదాలకు తావు ఇవ్వకుండా జాగ్రత్త పడండి. మీ జీవిత భాగస్వామికి వృత్తిలో అభివృద్ధి కలగడం, అలాగే జీవితంలో విజయం సాధించడం మొదలైన శుభ ఫలితాలు ఉంటాయి. మీ మిత్రుల నుంచి, బంధువుల నుంచి కొంత సహాయ సహకారాలు అందుతాయి. అలాగే మీ సోదరుల నుంచి సహాయం అందుతుంది. వివాహం కాకుండా సరైన సమయంలో ఎదురు చూస్తున్న వారు ఈ నెల అనుకూల ఫలితాన్ని పొందుతారు. ఈ నెల మీరు ముఖ్యంగా శనికి, కేతువుకు పరిహారాలు చేసుకోవడం మంచిది. దీనివల్ల ఖర్చు తగ్గడమే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. అలాగే విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి. దీనికి గాను శని, కేతువు, గురు లేదా ఈ గ్రహాల పూజ చేసుకోవడం మంచిది. అలాగే ఆంజనేయ, గణేష, దత్తాత్రేయ స్వామికి సంబంధించిన స్తోత్ర పారాయణం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ఉన్నంతకాలం శారీరక శ్రమ చేయడం, అలాగే ఇతరులకు సహాయం చేయడం వలన శని ప్రభావం తగ్గుముఖం పడుతుంది. సానుకూలంగా ఉన్నప్పటికీ ఈ నెల 15 తర్వాత ద్వితీయార్థంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాకపోతే వృత్తిపరంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
మీ గురించి వ్యతిరేక ప్రచారం జరగడం, అలాగే కావాలని మిమ్మల్ని అవమానించడం లేదా తక్కువ చేసి మాట్లాడడం జరుగుతుంది. వ్యతిరేకులతో పాటుగా మిమ్మల్ని సమర్థించే వారు ఉండటం, అలాగే చెడు చేద్దాం అనుకునే వారు కూడా ఇబ్బందుల పాలవ్వడం వలన మీకు పెద్దగా ఇబ్బంది గల వాతావరణం ఉండదు. అయితే కొన్నిసార్లు ఈ వ్యతిరేక వాతావరణం వల్ల వృత్తి పట్ల ఆసక్తి తగ్గడం, విపరీతమైన ఒత్తిడికి లోనవ్వడం జరగవచ్చు. వీలైనంత వరకు ఇలాంటి విషయాలు పట్టించుకోకుండా ఉండడం వల్ల మీరు ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. కలహాలు, వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. వీటి నుంచి బయటపడడానికి రోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. తెలివితేటలు ప్రదర్శించి సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో వైవాహిక జీవనంలో అననుకూల సంఘటనలు వాదిస్తాయి. ఉద్యోగ జీవితం మాత్రం చక్కగా కొనసాగుతుంది. ద్వితీయ, తృతీయ వారాల్లో చిన్నపాటి ఆరోగ్య సమస్యలు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వారికి నష్టాల శత్రుబాధలు ఉండవచ్చు. 3వ, 4వ వారాలలో ఖర్చు అధికం అవ్వడం వలన ఇబ్బందులు పడతారు. ఈ నెల కుటుంబ విషయంలో కొంత మధ్యస్థంగా ఉంటుంది. కాస్త అసౌకర్య వాతావరణం ఏర్పడుతుంది. మీ మాట తీరుతో కుటుంబ సభ్యులను బాధకు గురి చేసిన వారవుతారు. వీలైనంత వరకు తొందరపడి మాట్లాడకుండా అర్థం చేసుకొని మాట్లాడడం మంచిది. విద్యార్థులకు ఈ సమయంలో కొంత అనుకూలంగా ఉంటుంది. పరీక్షల్లో అనుకున్న ఫలితాలు సాధించడమే కాకుండా మంచి ఉన్నత విద్యా యోగం కూడా ఉంటుంది. అయితే చదువు విషయంలో కొంత అహంభావానికి కలిగే తొందరపడి లోనయ్యే అవకాశం ఉంది. దీని కారణంగా రావలసిన అన్ని మార్కులు రాక ఇబ్బంది పడవచ్చు. కాబట్టి చదువు విషయంలో ఎటువంటి వాయిదా వేసే స్వభావాన్ని దగ్గరికి రాకుండా చూసుకోండి. విద్యా విషయంలో కొన్ని అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించండి, మంచిది. మీ రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. కీలక వ్యవహారాలలో మీరు ఆశించిన సహాయం అందుతుంది. సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మీ రంగాల్లో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. మిత్రుల సలహాలు మంచి చేస్తాయి. అలాగే మీ పనికి గుర్తింపు లభిస్తుంది. శని దృష్టి వలన మీ మాట తీరు కారణంగా కూడా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత తక్కువగా మాట్లాడడం మంచిది, లేదా అనవసరపు విషయాలు జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు ప్రయత్నం చేయడం మంచిది. వ్యాపారస్తులకు ఈ నెల ప్రథమాప్తం బాగా కలిసి వస్తుంది. వ్యాపారం అభివృద్ధి చెందడమే కాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది. అయితే కొన్నిసార్లు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు కొంత నష్టం కూడా ఇస్తాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించడం మంచిది. కొత్తగా పెట్టుబడులకు ఈ నెల అనుకూలం కాదు. నవంబర్ తర్వాత భారీ పెట్టుబడులకు అనుకూలమైన సమయం. కళాకారులు, స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారు ఈ నెల అనుకూల ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా ద్వితీయార్థంలో మంచి అవకాశాల కారణంగా పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. అనవసరపు విషయాల్లో సమయాన్ని పాడు చేయకండి. ఒక వ్యవహారంలో మీరు మాట పడాల్సి వస్తుంది. సూర్యుని ధ్యానం చేయడం వల్ల ఆత్మశక్తిని పెరుగుతుంది. మొదలుపెట్టే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇష్టమైన వారితో గడుపుతారు. కీలకమైన వ్యవహారాలు దైవబలంతో పూర్తవుతాయి. చెంచల మనస్తత్వం వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. గురు ఆరాధన మేలు చేస్తుంది. అమావాస్య రోజు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అప్పుడే దరిద్రానికి దూరంగా ఉంటూ శుభ ఫలితాలు పొందగలుగుతారు. అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. అమావాస్య రోజు తలస్నానం చేయకపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది. ఈ నెల చేయవలసిన పరిహారాలు ఏంటంటే, వృషభ రాశి వారు ఇతి బాధలు తొలగిపోవడం కోసం ఈ నెల ప్రతి శనివారం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని, అలాగే హనుమంతుడిని పూజించడం వలన మీపై చెడు దృష్టి తొలగి అంతా మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.